ట్రావెల్ చేయబోతున్నాం. సో మనం స్టేషన్ లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కి మిగతా విషయం మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద చెన్నై వెళ్ళే గరుడాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. సో ఇదే అనమాట 12626 న్యూఢిల్లీ నుండి తిరువనంతపురం సెంట్రల్ వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉంది. సో చూసారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. సో మనం ఇప్పుడు తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చారు. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో అదిగోండి వచ్చేసింది మన 12625 తిరువనంతపురం నుండి న్యూఢిల్లీ వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్లో మనం ఈరోజు తిరుపతి నుండి విజయవాడ జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. 'సో మన ట్రైన్ 5 minutes లేట్గా తిరుపతి నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు నర్సాపూర్ నుండి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఎదురొచ్చింది. సో ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ ఎల్ఎస్బీగా అయితే మార్చేస్తున్నారు. సో ఆల్రెడీ శేషాద్రి మార్చేశారు, పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా మార్చేశారు. కానీ ఈ నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్ని అసలు దాని గురించి ఆలోచించడం కూడా లేదు. చూద్దాం ఎప్పుడు ఎల్ఎస్బీగా అయితే మారుస్తారో. వన్ 17250 కాకినాడ టౌన్ జంక్షన్ నుండి తిరుపతి వచ్చే ఎక్స్ప్రెస్ ఆఖరికి ఈ ట్రైన్ కూడా ఎల్హెచ్బీగా చేంజ్ చేశారు. ఇప్పటికి చాలా మంత్స్ అయితే అయింది. 17210 కాకినాడ టౌన్ జంక్షన్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్. నేనైతే ఎల్హెచ్బీగా చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే చూసాను. సో మన ట్రైన్ తిరుచానూరు రైల్వే స్టేషన్లో అయితే ఆపేశారు. ఎందుకంటే మన ముందే కన్యాకుమారి నుండి పూణే వెళ్ళే ఎక్స్ప్రెస్ అండ్ తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి. ఆ రెండు జస్ట్ మన ట్రైన్ రాకముందే తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 25 minutes మన ట్రైన్ని తిరుచానూరు రైల్వే స్టేషన్లో ఆపేశారు. సో ఇప్పుడే క్లియరెన్స్ వచ్చి ట్రైన్ అయితే బయలుదేరింది. అలా మన ట్రైన్ రేణిగుంట జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి లింగంపల్లి నుండి తిరుపతి వెళ్ళే నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాస్ట్ స్టాప్ తిరుపతికి అయితే వెళ్తుంది. సో మనం ఇటు తిరుపతి ఈ సెక్షన్కి వచ్చామంటే మనకు మోస్ట్లీ కనిపించే ఒక రేర్ సైట్ ఇదే, ప్యారలల్ అరైవల్ అండ్ ప్యారలల్ డిపార్చర్. సో ఇటుపక్క మాలాంటి రైల్ ఫ్యాన్స్ అందరికీ ఇదే ఒక చిన్న హ్యాపీనెస్, ఎందుకంటే మేము ప్యారలల్ అరైవల్స్ ప్యారలల్ డిపార్చర్స్ అంతా చూడలేము కాబట్టి. సో 25 minutes లేట్గా మన ట్రైన్ రేణిగుంట నుండి అయితే బయలుదేరిపోయింది. సో రేణిగుంట అనేది ఒక జంక్షన్ కదా. సో మనకు రేణిగుంట నుంచి గూడూరుకి వెళ్ళే ఒక లైన్, కడపకి వెళ్ళే ఒక లైన్, తిరుపతికి వెళ్ళే ఒక లైన్ అండ్ అరకోణం జంక్షన్కి వెళ్ళే ఒక లైన్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ ఇప్పుడు గూడూరు మీదుగా విజయవాడ జంక్షన్ అయితే వెళ్తుంది. సో రేణిగుంట నుండి రైట్ సైడ్కి అయితే కట్ అవుతుంది. సో రేణిగుంట జంక్షన్ నుండి లెఫ్ట్ వెళ్ళామంటే కడప జంక్షన్ మీదుగా మనకు గుంతకల్ జంక్షన్ అయితే వెళ్తుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూడండి ఎంత బాగుంది. రేణిగుంట అవుటర్లో షాలిమార్ నుండి నాగర్కోయిల్ జంక్షన్ వెళ్ళే గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుండి తిరుపతి వచ్చే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. మనకు సికింద్రాబాద్కి తిరుపతి నుండి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. అందులో ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి వరంగల్ ఖమ్మం మీదుగా విజయవాడ నుండి తిరుపతికి అయితే వస్తుంది.
మన ట్రైన్ గూడూరు జంక్షన్కి వచ్చింది, ఆగింది అండ్ గూడూరు జంక్షన్ నుండి బయలుదేరిపోయింది. బై బై గూడూరు జంక్షన్. మాల్డా టౌన్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కూడా ఆల్మోస్ట్ 4 hours లేట్గా నడుస్తుంది. దానాపూర్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే సంఘమిత్ర ఎక్స్ప్రెస్. న్యూ జల్పాయిగురి నుండి నాగర్కోయిల్ వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ నెల్లూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద గూడూరు జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వెళ్ళే మెము ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అక్కడి నుంచి మనం ముందర వెళ్ళడం వల్ల చాలా స్లోగా ట్రైన్ అయితే వచ్చింది. సో నెల్లూరులో అయితే ఆ ట్రైన్ మనం ఓవర్టేక్ చేయబోతున్నాం. సో 5 minutes అయితే మన ట్రైన్ నెల్లూరులో ఆగి బయలుదేరిపోయింది. సో నెల్లూరులో అయితే మన ట్రైన్ గూడూరు విజయవాడ మెముని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతుంది. చాపరా నుండి చెన్నై వెళ్ళే గంగా కావేరి ఎక్స్ప్రెస్. టాటానగర్ నుండి ఎర్నాకుళం వెళ్ళే ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. మన ముందు విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది. సో దానివల్ల మన ట్రైన్ స్లోగా వెళ్తుంది. తెనాలి జంక్షన్ అయితే స్కిప్ చేస్తుంది. సో మన ట్రైన్ ఇప్పుడు స్ట్రైట్గా తెనాలి జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ అయితే వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ అయితే ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ న్యూ గుంటూరు అండ్ గుంటూరు జంక్షన్ వైపు అయితే వెళ్తుంది. సో ఫైనల్లీ మన ట్రైన్ 5 minutes లేట్గా విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీదకైతే వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.